సంక్షిప్త ఔషధీయ యోగసారం సుశ్రుత. ముందుగా ఏ ఋతువుల్లో ఏ అపథ్యాలు ప్రకోపాలకు దారితీస్తాయో చూద్దాం. వర్షత్తువులో తీక్ష్ణ, చేదు, వగరు రుచులు, రూక్ష గుణాలు గల తిండిని తినడం వల్లను, అతిగా బెంగ, శృంగారం, వ్యాయామం, భయం, శోకం, రాత్రి జాగరణ, గట్టిగా కేకలేయడం, చేవ కంటే ఎక్కువగా చేతలు వంటివి కారణాలుగా భోజనం అరుగుతున్నప్పుడు సందెలందు వాయువు కుపితమవుతుంది. గ్రీష్మంలోనూ వర్షత్తువులో కొంతమేర మధ్యాహ్నకాలంలో వేడిగా, పులుపు ఉప్పర ఎక్కువగా ఉండి సులభంగా అరగని భోజనం చేసేవారికి, మద్యపాన ప్రియులకు, కోపిష్ఠులకు ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో పిత్త ప్రకోపదోషం తగులుతుంది. వసంతత్తువులో మంచి రుచికరమైనది, చల్లగా నున్నది అగు భోజనాన్ని అతిగా, అబగా తినేవారిపైన, వ్యాయామం చేయని వారిపైన, మాంసం తినేవారిపైన, సుఖోగాలనెక్కువగా అనుభవించేవారిపైన, పగలు నిద్రించేవారిపైన భోజనాంతంలో ప్రకుపితమైన పిత్తం దాడి చేస్తుంది. ఇక త్రిదోషాలలో ఏది వస్తే ఎలాంటి లక్షణాలు బయటపడతాయో ఇదివరకే చెప్పబడింది కదా. మొత్తం మీద రోగ కారణాన్ని, లక్షణాన్ని, సంసర్గాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి. శరీరం దోషాలకు, ధాతువులకు, మలానికి ఆధారమని చెప్పబడింది. కొవ్వు, రక్తం, మాంసం, మేధ, ఎముక మూలగ, వీర్యం సప్తధాతువులు. ఇవి చెడనంతసేపు పరవాలేదు. ఏ రోగం, దోషప్రకోపం వచ్చినప్పుడు శరీరం ఎక్కడ ముందుగా చెడుతుందో చూడాలి. వాతం గుదాభాగాన్ని, నడుముని ముందు పట్టుకుంటుంది. పిత్తం పక్వాశయంలో చేరి దాన్ని చెడగొడుతుంది. కఫం ఆమాశయ, కంఠ, మస్తక సంధి భాగంపై తొలిదాడిని చేస్తుంది. ఏ రకమైన తిండి తింటే ఏ ప్రకోపం దాపురిస్తుందో చూశాము కదా. కాబట్టి దానికి వ్యతిరేక రుచులు గల పదార్థాలను తింటే రోగ తీవ్రత తగ్గుతుంది. మధుర భోజ్య పదార్థాలు నేత్రశక్తిని, రసాన్ని, ధాతువులను అభివృద్ధి పరుస్తాయి. అవే స్వల్పంగా పుల్లగా ఉండే పదార్థాలతో కలిస్తే మనస్సుని, హృదయాన్ని సంతృప్తి పరిచి జఠరాగ్ని నుద్దీపించి అరుగులను మెరుగుచేస్తాయి. చేదుగా, తీక్ష్ణంగా నున్న పదార్థాలు వేడిని పెంచి జ్వరం, దాహంను నశింపచేసి శోధన శోషణలను గావిస్తాయి. కషాయ పదార్థాలు పిత్తవర్ధకాలు, స్తంభక కంఠగ్రహాది దోష వినాశకాలు, శరీర శోషకాలు అవుతున్నాయి. ఈ గుణాలన్నీ ఒక పరిమాణం, హద్దు దాకానే ఉంటాయి. శరీరంలోని రసాలని, వీర్యాన్ని విశేషంగా పరిపక్వం చేయడానికాధారభూతాలైన ద్రవ్యాలను, పదార్థాలను ఉత్తమాహారంగా పరిగణిస్తారు. రస పరిపాకం మధుర, కటుభేదాలతో 2 రకాలు. చికిత్సకు ప్రధానాంగాలు 4. అవి వైద్యుడు, రోగి, మందు, పరిచారకుడు. ఈ 4 జాగ్రత్తగా ఉంటే రోగం వేగంగా కుదురుతుంది. దేశం, కాలం, రోగి వయస్సు, శరీరంలోని అగ్ని యొక్క బలాబలాలు, ప్రకృతి, త్రిదోష ప్రకోపాలు, వాటి సామ్య వైషమ్యాలు, రోగి స్వభావం, మందు, రోగి శరీర సత్వ, సహన శక్తులు, రోగ తీవ్రత ఈ అంశాలన్నిటినీ బాగా పరిశీలించకనే విద్వాంసుడైన చికిత్సకుడు ఆ రోగాన్ని కుదిర్చే పనిలో పడతాడు. తచ్చాంతికి వెంటనే ఏదో చిట్కా వేసి రోగికి నమ్మకం కుదర్చడం కూడా జరుగుతుంది. జలాశయాలను, పర్వతాలను ఎక్కువ కలిగిన దేశాన్ని ఆయుర్వేదంలో అనుపదేశం అంటారు. ఈ దేశంలో కఫం, వాయువు ఎక్కువగా ప్రకోపిస్తాయి. అడవులెక్కువగా ఉంటే రక్త, పిత్తజ ప్రకోపాలెక్కువగా వస్తాయి. సామాన్య దేశాలలో అన్ని రోగాలు ఉంటాయి. మనిషి 16 బాలకుడని, 70 ఏండ్ల వయసు దాటాక వృద్ధుడని, మధ్య కాలంలో మధ్య వయస్కుడని ఆయుర్వేదం నిర్వచిస్తుంది. ఇది అప్పటి మాట. కఫ, పిత్త, వాయువులు శరీరంలో అదే క్రమంలో పెరుగుతాయి. వృద్ధాప్యం వల్ల శరీరం శక్తిహీనమైనప్పుడు రోగి క్షారక్రియ, అగ్ని చికిత్స, శల్యకర్మలు లేకుండా అయిపోతాడు. కృషిస్తున్న దేహంగల వానికి బృంహణ, స్థూలకాయనికి కర్షణ, మధ్యనున్న వానికి రక్షణ అనేడి కార్యాలను చేపట్టాలి. తల్లిదండ్రులకుండే త్రిదోషాదులు పిల్లలకి సంక్రమిస్తాయి. రోగి తల్లిదండ్రులను గూర్చిన తెలివిడి చికిత్సకుని కుండడం అవసరం. పిత్తాది త్రిదోషాలు సహజ ప్రకృతులలో భాగమైపోతాయి కాబట్టి ఎలా ఉండే వారికేది ప్రకోపిస్తుందో తెలియాలి. బక్కోళ్ళు, కర్కుదనం, తక్కువ జుత్తు, మారేమనసు, కలవరింతలు గల వ్యక్తికి సాధారణంగా వాతం ప్రకోపిస్తుంది.
వయసు మీరకుండానే తలపండుట, ఎగతోలు, చెమట ఎక్కువ, కోపం ఎక్కువ, మంచి బుద్ధి, నిద్రిస్తున్న చురుకుతనం తగ్గకుండుట అనే లక్షణాలున్నవానికి పిత్త ప్రకోపం తగిలే అవకాశముంది. స్థిరచిత్తం, మెల్లని చల్లని మాట, ప్రసన్నత, మెత్తని కేశాలు, కలలో నీళ్లు రాళ్లు కనిపించుట అనే లక్షణాలున్నవానికి కఫం ప్రకోపించడం సాధారణం. మిశ్రిత లక్షణాలున్నవారికి లేదా త్రిదోషాలుండవచ్చు. దోషాల దశలు 4. అవి మంద, తీక్ష్ణ, విషమ, సమదశలు. జఠరాగ్నిని ముందు కాపాడి దానిని సమంగా ఉంచాలి. విషమ స్థితిలో వాయువును అదుపు చేయాలి. తీక్ష్ణావస్థలో పిత్తదోషాన్ని, మందావస్థలో కఫాన్ని ప్రతిచర్య ద్వారా దశమారేలా చెయ్యాలి. సర్వరోగోత్పత్తి కారకాలు అజీర్ణ, మందాగ్ని దోషాలే. వాటి లక్షణాలు ఆమ, అమ్ల, రస, విష్టంభాలు. ఆమ చీము, జిగట దోషం వల్ల విషుచిక, హృదయదోషం, బద్ధకం వంటి ఉపద్రవాలు వస్తాయి. అలాటప్పుడు వచ, ఇంగువ కావచ్చు, కటుఫల, కరక లేదా కాకర కావచ్చు, ములను లవణజలంతో కషాయం చేయాలి. దానిని నీటిలో కలిపి త్రాగించాలి. వాంతి చేయించాలి. అమ్లదోషమున్న చోట శుక్రంలో తగ్గుదల, భ్రమ, మూర్ఛ, దాహం మున్నగు బాధలు బయటపడతాయి. ఇలాంటి దశలో అగ్నిపై వండనివి తినుట, చల్లని నీరు తాగుట, చల్లని గాలిని గుండెల నిండా పీల్చుట మంచిది. రసదోషమున్నప్పుడు శరీరం పగులుట, తలనొప్పి, అన్నంగాని మరేదిగాని తినాలనిపించకపోవుట జరుగుతాయి. ఈ దశలో రోగి చేత పగటి నిద్రని, ఉపవాసాల్ని మాన్పించాలి. విష్టంభ దోషమున్న రోగికి శూలనొప్పి, కురుపులు, అరుచి, మలమూత్ర విసర్జనల్లో ఇబ్బంది కలుగుతాయి. అప్పుడు రోగికి చెమట పట్టించాలి. లవణ మిశ్రిత జలాన్ని త్రాగించాలి. 3 దోషాలు గలవారికి ఇంగువ త్రికుటాలతో సైంధవ లవణాన్ని కలిపి ముద్దచేసి పొట్టపై పూయాలి. వేడి, వెచ్చని నీరు లేదా తేనె కలిపిన వెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. వెదురు మొలకలు, పెరుగు, చేప కూడా మంచి మిశ్రమమే. దీనికి పాలు మాత్రం కలపకూడదు. బిల్వ, సింధూర, సోన, గంభీర, శ్రీపర్ణి, పాటల, కలిగొట్టు, అగ్నిమాంద్య ఈ 5 చెట్ల మూల సంగ్రహాన్ని ఆయుర్వేదంలో పంచమూలమంటారు. మందాగ్నిని పెంచి పోషించే కఫ, వాతదోషాలను పంచమూల సేవనం పటాపంచలు చేస్తుంది. ఏకాంగియను పేరు గల ఔషధం సాలపర్ణి, పృస్నిపర్ణి, పేఠవనం 2 ప్రకారాల బృహతి, దురదగొండి, పల్లేరుకాయ ఈ 5 మిశ్రమాన్ని లఘుపంచమూలమంటారు. ఈ ఔషధం వాత, పిత్త దోష వినాశకం, కాంతివర్ధకం. ఈ 2 మిశ్రమాలని కలిపి దశమూలౌషధి అంటారు. ఈ మందు సన్నిపాత జ్వరాన్ని నశింపజేయడంలో కడు సమర్థకం. దగ్గు, ఆయాసం, కునికిపాటు, పక్కనొప్పెలకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. ఈ మందుని నూనెతో నేతితో పరిపక్వం చేసి తలకి రాస్తే కేశ సంబంధిరోగాలు నశిస్తాయి. ఇప్పుడు స్నేహపాకాన్ని వర్ణిస్తాను. ఇది మందుల కషాయం. పాత్రలో నీటిని తీసుకొని 3 ఆవిరైపోయేదాకా వేడిచేసి అప్పుడు దానితో, అనగా ఆ మిగిలిన 4వ వంతుతో సమాన పరిమాణంగల స్నేహిల ద్రవ్యము, ఔషధం ను వేయాలి. ఇదే స్నేహపాకం. దీనిని పాలతో కూడా తయారు చేసుకోవచ్చు. పాలు స్నేహిల ద్రవ్యంతో సమాన పరిమాణంలో ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉండి కలకాలం జీవించాలంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అన్నీ తినాలి, బాగా తినాలి. కాని ఒక వయసు వచ్చేదాకానే తిండి మంచిది. మంచి తిండి మరీ మంచిది. రుచులను సమపాళ్లలో సేవించినంత కాలం రోగం రాదు. అధ్యాయం 168.